నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నేనైతే మీషోలో మరోసారి శారీస్ ఓని ఈసారి బ్లౌజ్ కూడా తీసుకున్నా, మగ్గం వర్క్ది. చూపిస్తా ఎట్లా వచ్చినాయి ఏంది అనేది. ఇంత ముందు కూడా నేను శారీస్ పెట్టినా కదా, దాంట్లో ఒకటి నేను లెహంగా కుడతా అని చెప్పినా కదా పండుకి, దానికోసం అన్నట్టు ఓని తీసుకున్నా, బ్లౌజ్ కూడా తీసుకున్నా. అవి ఎట్లా వచ్చినాయి ఏంది, అసలు కలర్ మ్యాచ్ అయితేనే లేదా దాని బార్డర్ కానీ అయితే చూపిస్తా. నేను తీసుకున్న శారీస్ అయితే రివ్యూ లేదు, నేనే రివ్యూ చేయడం అనమాట. చూపిస్తా అవి కూడా ఎట్లా వచ్చినాయి ఏంది అనేది. ఫస్ట్ మీరు ఇది ఏమనుకోరు చెప్పురి. నేనైతే ఏమనుకున్నా తెలుసా, పార్సల్ ఇచ్చే వాళ్ళు వచ్చినప్పుడు, ఏ పండు ఏం బుక్ చేసిన జ్యువెలరీ అని చెప్పింది అనమాట. పైకి వచ్చి చూసి ఇందులో ఫ్యాబ్రిక్ ఉంది. అసలు షాక్ అనమాట. అదే ఓనీ ఫ్యాబ్రిక్ అని ఉంది అనమాట, అంటే ఓనీ ఫ్యాబ్రిక్ అని ఉంది అనమాట. అరే ఓనీ దీంట్లో ప్యాక్ చేసిన ఎట్లుంటుంది అని ఎగ్జైట్మెంట్ ఆగాక తీసేసిన, ఏమనుకోకండి మీరు. చూపిస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాటితోటి కటింగ్ స్టిచ్చింగ్ ఉంటది, మళ్ళీ మీషోలో తీసుకున్న వాటిని రివ్యూ కూడా చేస్తా, ఎట్లుంది ఏంది అనేది అయితే రివ్యూ చేస్తా. మన బడ్జెట్ లోనే చేస్తా, చూపిస్తా. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇది అచ్చిచి ఓనీ, ఇది ఏమన్నా వచ్చిందా, రేటు కూడా తక్కువ ఉంది, భలే అనిపించింది అనమాట నాకైతే. ఇలా కట్ వర్క్ వచ్చి చిన్న చిన్న చెంకి అండ్ బూటీస్ టైపు బాగా అనిపించింది నాకైతే ఇది. ఎందుకంటే ఆల్రెడీ చూసేసిన కాబట్టి నేను ఇగో ఇట్లుంది. ఓని అయితే బాగుంది, ఇట్లా సైడ్ కి ఇంట్లో వచ్చింది. కొంచెం మనకి ఇదేమో కొంచెం తిక్కుగా వచ్చింది అనమాట, గోల్డ్ జరీ అనేది. నాకైతే నచ్చింది, ఇది బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు వచ్చింది ఇది 320కే వచ్చింది. పేలేటర్లేగా పండు, పేలెటర్ లో పెట్టుకున్నా. పేలెటర్ లో మనకి స్టార్టింగ్ చెప్పమన్నారు అనమాట. దీని గురించి ఒకసారి మాట్లాడతా. 2000 ఉంది నా దగ్గర, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసుకుంది పేలెటర్ 2000 ఉంది అనమాట. మనము కట్టకపోయినా లిమిట్ 2000 అనమాట. కట్టకపోయినా కూడా తర్వాత మనకు నచ్చుతూ ఉంచుకుంటాం, లేకుంటే పంపించేస్తాం కదా. ఒకలా మనం ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఆ డబ్బులు పే చేయాలి. ఇది నేను ఇంకా పే చేయలేదు. పేలెటర్ లో పెట్టినా కానీ మిగతా 2 శారీస్ కూడా పెట్టినా కానీ అవి ఎందుకో రావట్లేదు. అంటే ఒక్కొక్కసారి వస్తున్నాయి, ఒక్కొక్కసారి రావట్లేదు. అది ఎందుకని అర్థం కాలేదు. ఇది మాత్రం వచ్చింది, ఇది మాత్రం పే లెటర్ లో ఉంచుకుంటాను, క్యాష్ కట్టేయాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే నేను కట్టకుండా తీసుకున్న దీన్ని. ఓనీ ఇది ఫుల్ ఇంతే ఉండాలి. ఓనీ అనేది మరీ పెద్దగా కూడా ఉండొద్దు, సరిపోతుంది అనమాట మనకి ఇది ఓనీకి. సబై కలర్ కాంబినేషన్ బాగుంది కదా, డ్రెస్ కలర్ ఇది. ఒక్క నిమిషం వేసుకుంటా. చూడు వచ్చిందో, బాగుందా? చూసిరా, చాలా బాగుంది. ఓనీ దేనికోసం తీసుకున్నా అనుకుంటురా? శారీ కోసం. శారీకి అసలు మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి కదా. శారీ కూడా తెచ్చిపెట్టుకుని ఇంకా కుట్టలేదు అనమాట. కొంచెం టైం ఉంది కదా నాకు, అంటే ఇంకా బోనాలకు టైం ఉంది కదా, అప్పటి వరకు కుట్టుకున్నాం లే నిమ్మలంగా అనేసి అయితే కుట్టలేదు. మన దాంట్లో లంగా ఓనీ అంటే లెహంగా, అదే లంగాని ఎట్లా కుట్టాలి అనేది కూడా మనం వీడియో పెట్టినాం అనమాట. ఒక చూడండి లెహంగా ఎట్లా లంగా ఓనీ లెహంగా ఎట్లా కుట్టుకోవాలని కూడా వీడియో పెట్టినా, చూడండి ఒకసారి. ఇగో ఇది మీకు ఎట్లా అనిపించింది? నాకైతే కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది. ఈసారి అయితే కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది ఓనీ అని అయితే నాకు అనిపించింది అనమాట. లైట్ కనబడుతుందా? కరెక్ట్ కలరే ఉంది, కలర్ కాంబినేషన్ పర్లేదు. ఎందుకంటే మనం ఏం దగ్గర పెట్టుకొని చూడట్లేదు కదా. నాకైతే ఇట్లే వస్తాయి ఓనీలు మనం పింక్ పెడితే. మంచిగా అనిపించింది అనమాట నాకైతే కలరు. ఇంకా బ్లౌజ్ ఒకటి ఉంది, అది కూడా చూస్తా ఎట్లా వచ్చింది అని. నేనైతే ఉంచుతా దీన్ని, ఏం పంపాను అనమాట. అందుకే పేమెంట్ చేసేస్తా. ఇంకా పే లెటర్ నుంచి తీసుకున్న ఒకటి కలిసింది మనకి. మనం పోయి ఫ్యాబ్రిక్ అంటే సెంటర్ లో పోయి మనం చూసుకున్నా కూడా మనకు అంత కరెక్ట్ కలర్ ఇక్కడ కొంచెం అటు ఇటు అవుతుంది. రేట్ కూడా ఎక్కువ ఏం లేదు. ఇది ఎంత ఉందంటే అసలు రేటు 380 370 ఉంది, 400 లోపే ఉంది. నాకేమో 320కే వచ్చింది. ఎందుకు తక్కువ వచ్చింది అది నాకు కూడా అర్థం కానీ ఇంకా పే చేయలే. నేను అమౌంట్ చెప్పిన పే లెటర్ లో ఉంది. డిస్కౌంట్ ఉండొచ్చు, లేకపోతే కాయిన్స్ కూడా ఉంటాయి కదా, మనం కొన్న వాటికి కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. అవి కూడా యాడ్ అయితే నాకైతే కొంచెం తక్కువకి వచ్చింది ఉండడం అయితే. అవును, బార్డర్ కలరే ఉంది, కొంచెం అట్లా కనబడుతుంది అంతే. కానీ సూపర్ వచ్చింది, క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ శారీ కానీ కాదు, వేరే ఏ శారీకైనా మీకు ఒక పింక్ కావాలనుకుంటే మాత్రం తీసుకోండి, క్వాలిటీ బాగా వచ్చింది. ఓకేనా? బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి, పక్కకు పెట్టి ఫినిషింగ్ చూపిస్తాం ఒకసారి. నాకైతే నచ్చింది, కలర్ అయితే మ్యాచ్ అయింది మనకి, పర్లేదు. ఇంకా ఇట్లుంది, చాలా 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 బాగా వచ్చింది. ఇట్లా వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. నాకైతే మస్తు నచ్చింది ఇది.
నీట్గా ఉంది, ఊడిపోదు ఏమి ఇది. అసలు మొత్తం ఇట్లనే వచ్చింది మనకి. అంచుకేమో అంటే ఇట్లా మనకి సైడ్ ఏమో చెప్పినా కదా కొంచెం మామూలుగా ఇది ఇట్లా వచ్చింది. ఓనీకి అయితే సూపర్ ఉంది. ఈ రేట్ కి ఇది నాకు వర్త్ అనిపించింది. ఎందుకంటే దగ్గర మనకు బయట కొంటే 500 పైన ఉంటాయి మనకు ఓనీలు. ఆ విషయం తెలుసు అందరికి, కొనుక్కున్న వాళ్ళకి. అవునవును, 600 లేని ఓనీ రావట్లేదు. అందులో హెవీ వర్క్ ఉండొద్దనే నేను సింపుల్ గా తీసుకున్నాను అనమాట. దీన్ని చెంకి ఎక్కువ హెవీ కూడా ఉండొద్దు, ఓనీకి సింపుల్ ఉండాలి. నేను డిజైన్ చేసేదానికి నేను చూసిన పిక్ లో కూడా కొంచెం ఇట్లనే ఉన్నాయి, అందుకే ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇది ఓనీ. ఓకేనా? కావాలంటే నేను కింద వీడియో కింద లింక్ ఇస్తా, ఎవరైనా కావాలంటే తీసుకోండి. బ్లౌజ్ చూద్దాం ఫస్ట్. ఆల్రెడీ చూపించిన కదా, ఇది సెకండ్. ఇది తీయలేదు, ఇప్పుడే వచ్చింది. వీడియో పెట్టలేదు అనేసి దేవుడికి మొక్కుకుంటే వచ్చిన తర్వాత జల్దీ. ఇది మగ్గం వర్కే, బాగుంది, నాకు నచ్చింది. అబ్బా మనకి ఈసారి మ్యాచింగ్ వచ్చినాయి. దసరా ఇప్పుడు మ్యాచింగ్ రాలేదు ఏవి ఎక్కువ, ఎందుకంటే పింక్ కదా ఆల్మోస్ట్ మంచిగా వస్తుంది అది పింక్ అంటే మనకి. బాగుంది ఇది కూడా, బాగుంది. దీనికైతే పే చేసిన, అది ఒక్కటే పే లెటర్ లో పడ్డది. వేరే సారీస్ రాట్లేవు ఎందుకో, పే లెటర్ అంతా నాకు సక్సెస్ అనిపించలేదు. చూద్దాము. ఒకటైతే వచ్చింది కదా. మొత్తం మినిమం బ్యాలెన్స్ మనకు 2000 ఇచ్చినమాట. అంటే 2000 లోపే కొనుక్కోవాలి అవి, మనము ఆ అమౌంట్ కే కొనుక్కోవాలి, ఎక్కువ ఉండదు అనమాట. ఒకళ్ళు నచ్చితే ఉంచుకోవాలి, ఆ పే చేయాలి డబ్బులు, లేదంటే రిటర్న్ పంపిస్తే ఆ పే లెటర్ లైక్ కట్ అదే ఉంటది అనమాట. ఇంకా ఇది బ్లౌజ్. ఇది నేను ఎందుకు ఇంత సింపుల్ తీసుకున్నా అంటే సింపుల్ వర్కే ఉండాలి లంగవోనికి అన్నట్టు సింపుల్ గానే తీసుకునేది. బ్లౌజ్ పీస్ బాగుంది. ఇది మనకు 150 పీస్ ఉంటుంది చూడండి మనం వేసుకోవడానికి. మగ్గం వర్క్ వేసుకోవాలంటే మనం 150 రూపీస్ పీస్ తెస్తాం, అట్లనే ఉంది సేమ్. ఇది బాగా అనిపించింది. ఆ పండా వద్దన్నది కానీ నేనే పట్టి బుక్ చేసిన దీన్ని, ఎందుకంటే అవును చాలా బాగుంది. సింపుల్ గా ఉంది, డిజైన్ అయితే సింపుల్ ఉంది. ఇది కూడా నాకు ఎంత పండు 320. ఇది కూడా అంతే 320 ఉంది. ఉండడం కూడా అట్లానే అంతే ఉంది. ఒక 10 రూపాయలు తగ్గినట్టుంది. 310కి వచ్చింది నాకు ఇది అంతే. ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల 310కి వచ్చింది. 320 ఉంది. పెట్టవచ్చు. నాకు ఇది రేట్ మంచిగా అనిపించింది, ఎందుకంటే మన పూసలు ఉంటాయి చూడు, పూసల వర్క్ బటర్ఫ్లై నచ్చి తీసుకున్నాను అనమాట. ఇక చూడండి, కావాలంటే మన మగ్గం వర్క్ సింపుల్ గా వేయించుకుంటే ఎట్లా వచ్చిందో గట్లనే వచ్చింది. నాకు ఈ రేట్ కి ఇది వర్త్ మంచిగా అనిపించింది. ఈసారి క్వాలిటీ ఇచ్చిర్రు చూడండి, సింపుల్ గా ఎంత బాగుందో. సింపుల్ గా పూసలతోటి. ఇది బ్యాక్ మనకి. ఇది హ్యాండ్స్ కూడా బాగా వచ్చింది. హ్యాండ్స్ బటర్ఫ్లై లాగా ఉంది అనేట్లో తీసుకున్నాను అనమాట నేను, నాకు నచ్చి. ఇగో ఫ్రంట్ ఇక్కడ ఇచ్చిండు వర్క్. ఫ్రంట్ ఏమో ఇక్కడ ఇచ్చిరు చూసిరా, ఫ్రంట్ ఇక్కడ ఇచ్చిరు. నాకైతే అంటే కలర్ కూడా మ్యాచ్ అయిందో కలర్ చూసుకోవాలి మన ఓనికి. మీరే చూడండి లైవ్ లో కూడా, అంటే మన వీడియోలో కూడా చూపించేస్తా. ఇక బయట కరెక్ట్ కలర్ ఉంది కానీ లోపల అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది. మనకు ఓనీ ఫ్యాబ్రిక్ వేరే, ఇది ఫ్యాబ్రిక్ వేరే అనమాట. ఇదేమో రా సిల్క్, అంటే మనకి ఓన్ బ్లౌజులు వేయించుకుంటాం కదా రా సిల్క్ లో కొనుక్కొని, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదే ఓనీ కదా, కొంచెం లైట్ షేడ్లు ఉన్నాయి, ఎందుకంటే అంత కరెక్ట్ కలర్ దొరకవు మనకి. ఆ విషయం తెలుసు కదా మనందరికి. ఇట్లా దీనికి సెట్ అనమాట. ఇది నేను కంపల్సరీ స్టిచ్చింగ్ చూస్తా, బ్లౌజ్ కూడా చూస్తా. ఇది బ్లౌజ్, ఇది ఓనీ, ఇది శారీ. ఇది కూడా మనకి ఎంత 500 ఏమో పడ్డది. మంచిగా అనిపించింది అనమాట. ఇది కూడా నేను అంతా సెట్ చేసినాక మీకు ఒకసారి పండం వేసుకున్నప్పుడు కూడా చూపిస్తా ఎట్లా వచ్చింది ఏంది అనేది. బాగా అనిపించిందా లేదా కూడా కామెంట్ చేయండి. ఎందుకు మంచిగా పడ్డా లేదా రేట్లు కూడా కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తుందా మీకైతే? ఇది కరెక్ట్ కలరే ఉంది ఇది. ఓకేనా? ఇంకా శారీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. దీని గురించి ఇంతేనా, ఇంకేమైనా చెప్పేది ఉందా? చెప్తుంటావు మాట్లాడు మమ్మీ. ఏదన్నా పన్నమ్మ చూసిరా నన్ను, మాట్లాడమ్మా మాట్లాడు. ఏం మాట్లాడ, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నువ్వు ఏం మాట్లాడకుంటే ఫ్యాబ్రిక్ గురించి. నాకు క్వాలిటీ నచ్చింది. ఇదైతే క్వాలిటీ బాగా నచ్చింది. డిజైన్ కూడా మంచిగా అనిపించింది. ఏజ్ కూడా మనకు తెలుసుగా మనకి ఎంత రేట్ పడుతుందో. ఫ్యాబ్రిక్ ఒక 150 అని ఇప్పుడు పెరిగినారా నాకు తెలిసి. నేను కొన్నప్పుడైతే ఇవి ఫ్యాబ్రిక్లు అయితే 150 ఉంటుండే, ఇప్పుడైతే రేట్ పెరిగి ఉండొచ్చు. వర్క్ వేయించుకుంటే మనకు దగ్గర 250-300 తీసుకుంటారు. ఎంత సింపుల్ వర్క్ వేయించుకున్న మగ్గం వర్క్ మెయిన్. మళ్ళీ ఇలా ఇది మగ్గం వర్క్ చెప్పడం మర్చిపోయి, మగ్గం వర్క్ ఇది మగ్గంతో కూడా అది మనం కుట్టినవి పూసలు చిన్నగా ఆల్ ఓవర్
క్వాలిటీ సూపర్, నాకు నచ్చింది. ఇది కూడా నేను ఉంచుతా. రేటింగ్ కూడా మంచిగా ఇస్తాను అనమాట. బాగా అనిపించింది నాకు వీళ్ళు ఇచ్చిన దానికి ఇది రేటు. శారీస్ చూద్దాం. ఒక శారీ తీసుకున్నా, ఇది రేట్ ఎక్కువే కానీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లలో నేను వాటిలలో చూస్తున్నా, అవి కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నాయి. 2000 2000 ఏబో 3000 2500 నాకు ఎందుకో మీషోలో చూసిన రివ్యూలు కూడా లేవు. నేనే తీసుకుందాం అసలు ఎట్లా వస్తుంది ఏంది, నాకు నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్. స్టెక్స్ వచ్చి బాగా అనిపించింది. సరే తీసుకొని చూద్దాం, మన సబ్స్క్రైబర్లకి నచ్చుతుందేమో అన్నట్లు నేను కూడా బాగుంటే ఉంచుకుందాం. బోనాలకు ఉంచుకుంటా, చూద్దాం. అవును, ఈ మధ్యలో అసలు ఎక్కువ కొనట్లేదు బయట ఏమి. చెప్పినా కదా క్వాలిటీ రేటుకు తగ్గట్టు. ఇది నాకు 880 పడ్డదట్టుంది అంతే. 820కి ఆన్లైన్ పేమెంట్ చేయాలి, తక్కువకి వచ్చింది. చెప్పినా కదా ఏవైనా సరే మనకి 30 రూపీస్ అంటే దాన్ని బట్టి, అంటే ఫ్యాబ్రిక్ బట్టి లేకపోతే శారీని బట్టి ఆన్లైన్ పేమెంట్ బట్టి కొంచెం తక్కువకి వస్తాయి. మీరు కూడా చూసి ఉండొచ్చు ఆన్లైన్ లో ఎక్కడైనా. బాగుంది. ఇదైతే అది మనకేమంటారబ్బా జరీనే, కానీ మనకి కొన్ని క్వాలిటీ జరీలు ఉంటాయి కదా, అది కొంచెం క్వాలిటీ తక్కువ జరీ అనమాట. లోపల గోల్డ్ కనపడేది మనకి, కాకపోతే బాగుంది. మధ్య చూపిస్తారు, నేను పిక్ కూడా పెడతా వీలుంటే. అంటే కలర్ వేరే గానీ రేటు. ఇది కలరు అసలు బార్డర్ ఇది నేను బుక్ చేసింది. షాక్ ఇప్పుడు నేను డబల్ బార్డర్ ని చూసి. ఇది నాకు ఈ బార్డర్ నచ్చింది, ఇట్లా డబల్ బార్డర్ నచ్చలే. ఇవి కూడా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో, కానీ నాకు డబల్ బార్డర్ నచ్చలేదు. ఇది నచ్చిందని తీసుకున్నా, కాకపోతే పంపించడం చూసినా ఎట్లా పంపించారో వీళ్ళు. సేమ్ ఉందిలే కానీ నాకు బార్డర్ అంత నచ్చలేదు. అంటే 2 బార్డర్లు రావడం నచ్చలేదు నాకు. చూసిరు కదా ఇప్పుడు పిక్ లో చూస్తే, ఇది రిటర్న్ అయితే పంపిస్తా. ఎందుకంటే నేను మళ్ళా రివ్యూ లేదు, మనకి ఎవరు పిక్ పెట్టలేదు. నేనైతే పిక్ పెడతా అది శారీ కింద, ఎందుకంటే వేరే వాళ్ళు చూసి కూడా సేమ్ బార్డర్ పెట్టి వీళ్ళు మనల్ని మోసం చేసినట్టే కదా. ఓకేనా, నేనైతే ఇది రిటర్న్ పెట్టేస్తా. శారీ అయితే చూద్దాము ఒకసారి ఎట్లా వచ్చింది. పెద్ద బార్డర్ ఉంది కదా, లంగవోణీలకైతే రాదు ఇది. లంగవోణీలు కూడా కుట్టుకోలేము, ఎందుకంటే మనకి లెహంగా అంటే గీడికి కదా మనకు కావాల్సింది. కొంచెం ఎంతో ఇంతో పోతుంది, ఇట్లా ఇట్లా వస్తుంది. 800. సరే ఇది కూడా చూపిస్తా చూడండి. అసలు చూసిరు కదా నేను అది చేసిన అసలు. కాకపోతే డబల్ బార్డర్ రావడం నాకు నచ్చలేదు, ఇంకా నాకు నచ్చదు అంత డబల్ బార్డర్. స్టార్టింగ్ గుర్తు రాలేదు, పిక్ చూసి ఎందుకో చీర ఓపెన్ చేస్తున్న డౌట్ వస్తుంది, ఏంది నేను చేసిన బార్డర్ కాదు కదా అనేసి. శారీ అయితే ఇట్లనే ఉంది కానీ బార్డర్ అయితే కాదబ్బా, ఏదైనా అనుకోరు మీరు. కానీ కలర్ అయితే బాగా నచ్చింది నాకు. వదిలేండి ఈ శారీని అయితే, ఎందుకో ఇప్పుడు ఇక్కడ దోపింది అనుకో, ఇదంతా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇట్లా. బ్లౌజ్ అయితే బాగుంది, కలర్ కాంబినేషన్ నచ్చి చూసింది అనమాట. నేను ఉంచుకుందాం లే అని. దిట్లిస్తే ఎంత బాగుంది బ్లౌజ్. నేను బ్లౌజ్ అనుకున్నా, అంటే నేను ఓపెన్ చేయలేవు, ఎప్పుడే మీ ముందే ఓపెన్ చేసిన కదా. బ్లౌజ్ ఇది వస్తే బాగుంటది అట్లా నేను ఆలోచించి తీసుకున్నా. పోతుంది ఇది, రిటర్న్ పోతుంది, ఇంకా నాకొద్దు. ఇది బ్లౌజ్ అంత బాగాలేదు. ఇది బూటీస్ కొంచెం గోల్డ్ బూటీస్ వస్తే హైలైట్ ఉంటూ ఉండే బ్లౌజ్ కూడా. ఒకసారి చూపిస్తా. నాకెందుకో అసలు పెట్టిన బార్డర్ వేరే, షాక్. నేను ఓపెన్ చేస్తారు ఎట్టుంది ఏంది ఇది అని. కండమా ఇట్లా ఆలోచిస్తుంది అనమాట. అమ్మాయి బుక్ చేసింది కాదు కదా అన్నట్టు. నాకు అంత నచ్చదు ఇంత పెద్ద పెద్ద బార్డర్లు. 2 వైపులు ఉండడం ఇంకా అసలు నచ్చదు. ఉంటే కింది వైపు ఉన్నా సెట్ అవుతుంది, కానీ పై వైపు సేమ్ నచ్చదు. అలా చూస్తే నాకు వెరైటీగా అనిపించింది. సరే చూద్దాం, ఎవరు తీసుకోలేగా రివ్యూ చేసి చూద్దాం అనుకున్నా, కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు చెప్పండి. నాకైతే ఏం అనిపించట్లేదు, పక్కా పెట్టేస్తుంది. ఇంకా దీని గురించి మాట్లాడను నేను. ఇది పెట్టి శారీ పెట్టి పోస్ట్ చేసా వాళ్ళకి శారీ కింద, ఎందుకంటే తీసుకునే వాళ్ళకి తెలియాలి అది. ఇది ఇట్లా రాదు, వేరేలాగా వస్తుంది శారీ అని. అది కూడా కామెంట్ రాస్తా. ఇట్లుంది ఇది, వదిలేండి కదా. ఇంకోసారి తీసుకున్నా, అది కూడా మనకి రివ్యూ ఎవరు లేదు, నేనే చూస్ చేసుకున్నా అనమాట.
నాకు కలర్ నచ్చి తీసుకున్నా. బాగుంది బెనారస్ టైపు. నైట్ పూట అయితే లైట్లకి అసలు చమక్ చమక్ అంటుంది. అంటే ఓపెన్ చేయలే కానీ చూస్తుంటేనే కవలల నుంచి. ఒక నిమిషం చూపిస్తారండి. అవు మంచిగా వస్తే ఉంచుకుందాం అనుకునే 800 కదా, ఉంచుకుందాం. ఏం దగ్గర దగ్గర ఏంది 900 దగ్గర ఉంది. నేను ఎప్పుడు తక్కువ రేటే చేస్తే ఎక్కువ రేటు అసలు చేయను. ఈసారి అట్లా చూసి తీసుకుందాంలే, పోయేదేముంది ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అని. 600కే మెత్తడి శారీలు వస్తున్నాయి అని చెప్పి సరేలే ఇంకా మంచిగా వస్తే బాగుంటది కదా అన్నట్లు ఆలోచించిన అనమాట. ఇదైతే సేమ్ వచ్చిందబ్బా, సేమ్ వచ్చింది. పిక్ కూడా చూపిస్తా మీకు. క్వాలిటీ కూడా సూపర్. ఏదో ఇచ్చిరమ్మో ఏదో జ్యువెలరీ ఏదో ఇచ్చిరు. ఒక్క నిమిషం. ఆరెంజ్ శారీకి ఆరెంజ్ ఏంది ఇది చైన్ ఎట్లుండండి. ఇది ఆ శారీ తీరా నాని. బా ఇదైతే బాగా వచ్చింది. కాకపోతే మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ ని మొత్తం లాస్ట్ వరకు మెయింటైన్ చేయట్లేదు. నాకు అక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసేస్తారు వీళ్ళు. కానీ చూపిస్తా, బాగుంది ఇది. చూద్దాం. చాలా బాగుంది ఇది. ఎంతకు వస్తుంది? 850 రూపాయలకేమో వచ్చింది నాకు ఇది. 850 రూపాయలు పడ్డది నాకు ఇది. రేటింగ్ లేదు ఇది కూడా మనకి. అడ్రస్ పెట్టే ఓయమ్మా అడ్రస్సా? ఇక చూసిరా 830 ఉంది. 800కే తీసుకున్నాం. బాగుంది చూసిరా, సేమ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. బాగుంది. నాకు ఎందుకో ఇది కొంచెం 2 షేడ్లు కనబడుతుంది, బాగా అనిపించింది అనమాట. అందుకోసమే తీసుకున్నా. పెడితే కూడా ఎంత బాగుందో. నేను ఫంక్షన్ కి 800 పెట్టి శారీ కొనుక్కున్నాను చెప్పిన, గ్రీన్ కలర్. దానికి మించి ఉందన్నమాట. ఇక్కడ నేను పిక్ వీడియో పెడతా చూడండి. అంటే బ్లౌజ్ మనం ఈ బ్లౌజ్ నే సెట్ చేసిన ఒకసారి. ఎట్లా ఉంది కలర్? సేమ్ కలర్ ఉంటే బాగుందా, లేకపోతే ఇట్లా నేను బ్లూ వేసుకున్నా కదా, బ్లూ కూడా ఉంది ఇందులో, బ్లూ ఉంది. అట్లా వేరే కలర్ వేసుకున్నా బాగుందా లేదా కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. నాకైతే నచ్చింది. 830 850 అంటే వర్త్ ఈ రేట్ అయితే. దీనికి పెట్టొచ్చు ఈ రేటు. చూసిరు కదా ఎట్లుందో. పట్టు ఎక్కువ అనమాట. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఓకేనా? ఇదైతే నాకు నచ్చింది. చూద్దాం. కింద అయితే లింక్స్ ఇస్తే ఎవరికైనా వీడియో కింద చూడండి, కావాలంటే తీసుకోండి నచ్చితే. ఓకేనా? థ్యాంక్ యూ.